హలో హలో అందరికీ హాయ్ అండి. హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో మన ఛానల్ పెట్టిన పర్పస్ అంటే ప్రతి ఒక్క శ్రీమతి శ్రీవారి వెంటే ఉండాలి, ఉంటే ఆ లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళ దంపత్యం ఎలా ఉంటుంది, వాళ్ళ వల్ల ఎన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి ఏంటి అనేది అంటే మా పర్పస్ ఉండే అండి. దాంతోపాటు ఒక ఫ్యామిలీ ఆల్బమ్ క్రియేట్ చేయాలనేది. సో వీఆర్ టేకింగ్ ఏ బిగ్ స్టెప్, అంటే మా లైఫ్లోనే పెద్ద స్టెప్ తీసుకుంటున్నాము. ఇది అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్ అయితే ఉంది, నాతో పాటు రేణుకి నాకన్నా ఎక్కువ కాన్ఫిడెన్స్ నా మీద ఉంది. సో మేమిద్దరం కలిసి ఇంకా ముందుకు అంటే లైఫ్లో ఇంకా ముందుకెళ్ళాలి, పిల్లలకి ఒక మంచి అంటే లైఫ్ స్టైల్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ వన్ బిజినెస్ సెటప్. అది ఏంటి, ఎక్కడ, ఎలా ఉండబోతుంది అనేది మీకు రెగ్యులర్గా మన బ్లాగ్స్లో ఫర్దర్గా వీడియోస్లో అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ 2025ని ఎలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము, 2026 అంతకన్నా మంచి మంచి డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాము. అండ్ ఐ హోప్ మీ అందరికి కూడా అవే ప్లానింగ్స్ ఉంటుండొచ్చు. డెఫినెట్గా మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ విషయము అంటే ఇంతవరకు మేము ఇంకా ఎవరికి అంటే అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ టైము అంటే ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ అయ్యేటప్పటికైతే ఎవరికి చెప్పలేదండి. ఈ వీడియో రికార్డ్ అయ్యి ఇది టెలికాస్ట్ అయ్యే లోపల మాకు నియర్ అండ్ డియర్ వాళ్ళకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఇంక్లూడింగ్ అంటే అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అందరికీ మేము చెప్పాలనుకుంటున్నాము. అండ్ అంటే మేము ఇంత హ్యాపీగా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాం, కానీ దీని వెనకాల మేము తీసుకున్న స్ట్రగుల్ అండ్ అంటే ఈ సెటప్ కానివ్వండి, ఈ డెసిషన్ తీసుకోవడానికి కానివ్వండి, ఈ స్టెప్ వేయడానికి ఎన్ని రోజుల నుంచి మేము ప్లాన్ చేసుకుంటున్నామంటే అంటే అంత ఈజీగా ఏది కాదు కదా అండి. దానికి ఒక స్ట్రక్చర్ కావాలి, అనుకున్న ప్రతి ఒక్కటి మనం ఇంప్లిమెంట్ చేయలేము. ప్రతి ఒక్క దానికి ఒక టైం అనేది ఉంటుంది. ఇవన్నిటి అంటే కలయిక సమూహమే ఇప్పుడు మేము చెప్పబోయేదన్నమాట. సో ఫర్దర్గా ఇంకా దీనికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్గా మేము మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాము. సో కీప్ కంటిన్యూ యువర్ సపోర్ట్. అండ్ వన్ మోర్ థింగ్ అండి, 2025కి మనం గుడ్ బై చెప్తూ, అంటే ఇది వీడియో పెట్టేసరికి 2026 వచ్చేస్తుందేమో, బట్ అందరము హ్యాపీగా గుడ్ బై చెప్తూ 2026లో మీరు అనుకున్న డ్రీమ్స్, మీరు అనుకునే కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాతో పాటు మీరందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదండి బ్యాక్ సైడ్. సో ఇది మేము తీసుకోవాలనుకున్న ఆఫీస్. బట్ కాకపోతే దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ మేము ఒక 1 వీక్ 10 డేస్ నుంచి వేరే ప్లేసెస్లో ఆఫీసెస్ అన్నీ చూసాము. చాలా ఆఫీసెస్ చూసామండి. కొన్ని ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉన్నాయి, అంటే అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఉన్నాయి. అలా చాలా ఆఫీసులు చూసాము. ఎలా సెట్ అవుతుంది, దీంట్లో ఎలా డిజైన్ చేసుకోవాలనేది ప్లాన్ చేసుకున్నాము, అదంతా చేసుకున్నాము. మేము ఇది చూసినప్పుడు అంటే ఇంకా అన్నీ ఉన్నాయి, ఫ్లాట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి, షటర్స్ ఆఫీస్ పర్పస్లో. ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మేము తీసుకోవాలనుకున్నది. అంటే మాకు ఆఫీస్ సెటప్ కావాల్సినంత స్పేస్ ఎంత ఉంది, దీంట్లో ఎలా మేము ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి మేము చూసుకున్నాం అనమాట. చూసుకొని ఇది మేము ఓకే చేసుకున్నాము. మాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది. అండ్ మేము కూడా ఒక ఎస్టిమేషన్ తోటి, అంటే ఒక బడ్జెట్ ఎస్టిమేషన్ ఉంటుంది కదా మనకి. సో ఆ పర్పస్లో మేము క్యాల్కులేషన్ చేసుకున్న దాంట్లో మాకు ఇది సెట్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నాం అనమాట. బట్ కాకపోతే మేము ప్లానింగ్కి వెళ్ళిన తర్వాత మాకు అర్థమైంది ఏంటి అని అంటే, వాస్తు ప్రకారంగా సౌత్ వెస్ట్ అనేది పెరగకూడదు అని చెప్పేసి సో చెప్పారు మాకు. ఇదేంటి అని అంటే సౌత్ వెస్ట్ కొంచెం పెరిగింది. కార్నర్ మీకు చూస్తే క్రాస్గా కనిపిస్తుంది చూడండి. మాకు తెలియక మేము ఏం చేసామంటే ఇది ఫిక్స్ అయ్యామని చెప్పేసి అక్కడ సైట్ ఇన్ఛార్జ్కి చెప్తే దాన్ని క్లీన్ చేపిస్తూ ఉన్నారనమాట. పాపం వాళ్ళు ఆ రోజంతా కూడా క్లీన్ చేసేసారు. ఇది ఓకే అనుకున్నాము అని చెప్పేసి. మొత్తం చూసిన తర్వాత చెప్పాను కదండి, మేము ప్లానింగ్కి వెళ్ళినప్పుడు మాకు అక్కడ తెలిసింది ఇలా సౌత్ వెస్ట్ కార్నర్ పెరిగింది. సో దానివల్ల అంటే అది వద్దు, లేదు అని అంటే అది యూస్ చేయకూడదు, కంప్లీట్గా క్లోజ్ చేయాలి అని అన్నారు. అంటే అక్కడ ఇప్పుడు విండోస్ ఉన్నాయి కదా, అవి 2 క్లోజ్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా చాలా ఆలోచించాము. మళ్ళీ ఎలా ఇప్పుడు ఇదైతే అంటే మేము అనుకున్న ఎస్టిమేషన్ దాంట్లో మాకు సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాము. దీనికి కావాల్సినవన్నీ కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేసేసుకున్నాము, ఓకే చేసుకున్నామని చెప్పేసి ఫాల్ సీలింగ్‌కి అన్నిటికి కూడా మేము అందరినీ అంటే అలర్ట్ చేసుకున్నామన్నమాట.
చూసారు కదా! ఇవన్నీ అయిపోయిన తర్వాతనే వాళ్ళు పాపం మేము ఓకే అనుకున్న తర్వాతనే వాళ్ళు క్లీన్ చేయడం అదంతా చేపిచ్చారు. మీకు చూస్తే ఇదంతా అర్థమవుతది. సో, ఇలా అనమాట. అండ్ దానికోసం అని చెప్పేసే ఇంకా మా పైన ఫోర్త్ ఫ్లోర్‌లో కూడా సేమ్ ఇలానే ఉంది. అది కూడా ఒకసారి చూసి దాని మెజర్‌మెంట్స్ కూడా చూసుకున్నాము. సేమ్ ఇలానే ఉంది. ఇంక అది వద్దు అని అనుకోని మళ్ళీ ఒకసారి ఒక 4, 5 డేస్ టైం తీసుకొని ఇంకా వేరే షట్టర్స్ కూడా ఖాళీగా ఉన్నాయి కదా! ఇంకా అండర్ కన్‌స్ట్రక్షన్‌లోనే ఉంది అని చెప్పేసి చూద్దాము. ఒకవేళ వేరే దానికి వెళ్తే ఎక్కువ స్క్వేర్ ఫీట్స్ వస్తున్నాయి. దీంట్లో ఎలా డిజైన్ చేసుకోవచ్చు, ఆఫీస్ సెటప్ ఎలా పెట్టుకోవచ్చు అనేది మళ్ళీ ప్లానింగ్ చేయించుకున్నాము. రెండిటి ప్లానింగ్ చేయించుకున్నామండి. అది వచ్చేసి 1050 ఎస్ఎఫ్టీ ఉంది. ఇది వచ్చేసి 1555 ఎస్ఎఫ్టీ ఉంది. సో, 500 పెరిగింది అనమాట. 500 ఎస్ఎఫ్టీ పెరిగింది. అందులో వేయించుకున్న ప్లాన్‌కి, ఇందులో వేయించుకున్న ప్లాన్‌కి మాకు క్యాబిన్ సైజెస్ అనేవి అంటే పెద్దగా వచ్చాయన్నమాట. సో, అలా కొన్ని డిజైన్స్ అయితే మేము చేయించుకున్నాము. సో, మీకు అది కూడా నేను చూపిస్తాను. అసలు ఇది మేము కన్ఫర్మ్ చేసుకోవడానికి అంటే మీకు తెలిసిందే కదా! ఒక ఆఫీస్ సెటప్ కానివ్వండి, ఇల్లు కన్‌స్ట్రక్షన్ చేయాలన్నా, పెళ్లి చేయాలన్నా చాలా ఖర్చులతో కూడుకున్నవి ఇవన్నీ కూడా. ఏదైనా కూడా మనం ఒకటి ఇన్వెస్ట్ చేస్తున్నాము అనంటే దానికి తగ్గట్టుగా ప్లానింగ్ ఉండాలి. అండ్ ప్రొడక్టివిటీ ఉండాలి. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. సో, దీంట్లో మేము ప్లాన్ చేసుకున్నాము. మేము ఆల్రెడీ చెప్పాం కదండీ! లైక్ బొటిక్ లాగా అలా అనుకున్నారు చాలామంది. మేము ఈ ప్లానింగ్ చేస్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఇంకా అంటే మేము వర్క్స్ అన్నీ చేపించుకునేటప్పుడు సో, వేరేవి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమన్నా పెద్ద బొటిక్ ఏమన్నా పెడుతున్నారేమో ఇక్కడ అని చెప్పేసి అని అనుకున్నారంట. దాని తర్వాత మాతో మాట్లాడినప్పుడు చెప్పారు. కానీ ఆఫీస్ అయితే చాలా బావుందండి. మీరు చూస్తున్నారు కదా! ఇలా ఎంప్టీగా ఇచ్చారు మాకు. సో, ఇప్పుడు మేమేం చేసామంటే, ఇదంతా గూడా మీకు ఒక వీడియోలో నేను చూపిస్తున్నాను కానీ, ఈ ప్రాసెస్ అంతా గూడా చాలా టైం తీసుకున్నామండి మేము. ఇక్కడ మళ్ళీ మేము ప్లానింగ్ అంటే, ఫాల్ సీలింగ్ కోసం అని చెప్పేసి మెజర్‌మెంట్స్ తీసేసుకుంటున్నారు. ఇది ఫిక్స్ చేసేసుకున్నాము. ఏంటి అనంటే, ఇంకా అది వాస్తు ప్రకారంగా బాగాలేదు కదా! సో, అందుకోసం అని చెప్పేసి బాగాలేదు మీన్స్ చేయించుకునే వాళ్ళు దాంట్లో గూడా అడ్జస్ట్ చేసుకొని, అది మొత్తం క్లోజ్ చేయించుకోవచ్చని అన్నారు. బట్ కాకపోతే మొత్తం అంటే వెంటిలేషన్ రాదు. ఇంకా ఎయిర్ ఫ్లో ఉండదు. ఇవన్నీ గూడా ప్రాబ్లమ్ ఎందుకులే అని చెప్పేసి మేము ఇటువైపుకొచ్చేసాము. చూస్తున్నారు కదా అండి. సో, ఇంతకుముందు తీసుకున్నది మేము క్యాన్సిల్ చేసుకొని అంటే వేరే దానికి షిఫ్ట్ అయ్యాము. ఇక్కడ ఎస్ఎఫ్టీ అనేవి ఎక్కువగా వచ్చింది. చాలా పెద్దగా ఉంటుంది ఆఫీస్ కూడా. సో, మేము అనుకున్న ప్లానింగ్ వైస్‌గా ఇక్కడ క్యాబిన్స్ అనేవి కూడా వస్తున్నాయి. అండ్ వాస్తు ప్రకారం కూడా చాలా బావుంది ఇది. అందుకోసం అని చెప్పేసి ఫాల్ సీలింగ్ వాళ్ళకి ఓకే చెప్పేసి వాళ్ళ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకోమని చెప్పామనమాట. ప్రతి ఒక్కటి కూడా చాలా ఆర్గనైజ్డ్‌గా చేసుకుంటూ వచ్చామండి. నేను ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా వాచ్ చేయండి. మొన్న వేణుగారు నేను మాట్లాడిన వీడియోని కూడా చాలామంది సపోర్ట్ చేశారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ అండ్ విషెస్‌ని అందజేశారు. వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి,